ప్రభావతి గురించి ఇంక నిజం తెలిసిన తర్వాత ఇంక మీనా అయితే ఇంకా ప్రభావతిని అయితే రఫ్ ఆడిస్తుంది. ఇంక సత్యం ముందే మొత్తం నిజాలన్నీ బయటపెట్టి ఇంక నా డబ్బులు నాకు కావాలి అన్నట్టుగా మాట్లాడేటప్పటికీ ఇంక బాలు కూడా మీనాకి సపోర్ట్గా మాట్లాడతాడు. అయినా మీరెన్ని తప్పులు చేసినా మేమిద్దరం సర్దుకుంటూ ఉన్నాము అంటే అది మా నాన్న మొహం చూసి, అయినా నా డబ్బులు నాకు కావాలి అని చెప్పని ఇంకా బాలు కూడా గట్టిగా కూర్చుంటాడు. ఇంకా అలా కూర్చునేటప్పటికీ ఇంక సత్యం కూడా అయితే వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తావో నాకు తెలీదు, వాళ్ళ డబ్బులు మాత్రం నువ్వు ఇచ్చేసేయాలని చెప్పనని ఇంక సత్యం అయితే అంటాడు. ఇంక ఏ పరిస్థితి లేక ఇంకా మనోజ్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రోహిణిని అలాగే మనోజ్ని అయితే ఇద్దరిని మాట్లాడుతుంది. వాడు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి అంటున్నాడు, కానీ మీ నాన్న ఇప్పుడు నేను ఆ డబ్బులు కట్టలేదు అంటే మీ నాన్న నాకు విడాకులు ఇచ్చేదానికి కూడా వెనకాడరా అన్నట్టుగా ఉంటే ఇంకా అయ్యో అమ్మ నీకు అసలు అర్థం కావట్లేదు నా పరిస్థితి, నేను బిజినెస్ పెట్టి నేను లాస్ అవుతూ ఉంటే ఇప్పుడు ఎలా నా దగ్గర అంత డబ్బులు వస్తాయి అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా రోహిణినైతే మీ నాన్నైనా అడిగి నాకు తీసివు రోహిణి, నువ్వు తప్పక నాకు ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు అని అంటే ఇంకా అటు ఇటు పోయి మళ్ళీ రోహిణి మీదకి అయితే ఆ 2 లక్షల ప్రభావం చూపిస్తుంది. సరే మనము ఆ డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఉండొద్దు, మీతో పాటు నేను కూడా మలేషియా వచ్చేస్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా రోహిణి అయితే విద్యకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అర్జెంటుగా రా అంటే నువ్వు అటు ఇటు తిరిగి నా మీదకి నెట్టేలా ఉన్నవే రోహిణి, అయినా ఇప్పుడు నీకుండే ఒకే ఒక ఆప్షన్, వెళ్ళి నువ్వు కామాక్షి ఆంటీ దగ్గర ఆ డబ్బులు ఇచ్చేసి ఏదోలా మేనేజ్ చేసి ఆ డబ్బులు పోలేదు వదిన అన్నట్టుగా చెప్పించు అని చెప్పనని ఇంకా విద్య అయితే రోహిణికి ప్లాన్ చేస్తుంది. ఇంకా రోహిణి అయితే తన మెల్ల ఉన్న పుస్తల తాడైతే తాకట్టు పెట్టి ఆ వేరే తాడు వేసుకొని ఇంకా కామాక్షిని అయితే కాకబట్టి మీరు నాకు అమ్మలాంటి వారు, మీరు ఇప్పుడు మా అత్తయ్య బాధ చూడలేకపోతున్నాను, ఇప్పుడు ఆ ఇంట్లో అంత టార్చర్ పెడుతున్నారు వాళ్ళు, నాకు ఈ ఒక్క సహాయం చేయండి అంటే సరే అమ్మ నువ్వే వెళ్ళి అది చేయొచ్చు కదా అని చెప్పని తను అంటుంది. లేదా అంటే మీరే ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పని ఈ 2 లక్షలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పనని ఇంకా మనోజ్ రోహిణి అలా అన్నారు అని చెప్పని ప్రభావతి అయితే రవి శృతి దగ్గరకు కూడా వెళ్ళి అడుగుతుంది. ఇలాగా నేను డబ్బులు కట్టాలరా లేదంటే ఇదే నా పరిస్థితి అని చెప్పంటే ఇంకా రవి శృతి అయితే నువ్వు పెద్ద నేను నమ్మినంతకాలం నీ పరిస్థితి ఇంతేను, అయినా మా దగ్గర ఎక్కడున్నాయమ్మా అంత డబ్బులు అని చెప్పని రవి అంటాడు. ఇంకా శృతి కూడా అలాగే అంటుంది. నన్ను ఎవరు ఒక్కరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఆఖరికి నా పెద్ద కొడుకు ఏదో నన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పని అనుకుంటే వాడు కూడా హ్యాండ్ ఇచ్చేసాడని చెప్పనని ఇంకా అనుకుంటూ ఉంటే ఇంకా ప్రభావతి ఈరోజు డబ్బులు కడుతుందని బాలు మీనా అయితే మా అమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుందో చూద్దాం మీనా అని చెప్పని అనుకుంటుంటారు. ఈ లోపలైతే ఇంకా ప్రభావతి బాలు మీనా దగ్గరకు వచ్చి అయినా నేనేం ఆ డబ్బులు దొంగతనం చేయలేదు, మీరు కేసు రిటర్న్ తీసుకోమంటేనే ఇచ్చారు, అవును పాత కేసులు అన్నీ కూడా నీ ఉన్నాయి, అవన్నీ కూడా రిటర్న్ తీసుకుంటే నువ్వు అలాగే డబ్బులు ఇస్తావా అన్నట్టుగా బాలు అయితే అంటాడు. ఇంకా ప్రభావతి అయితే ఇంకా మాట్లాడుతూ అందరూ వచ్చేటప్పటికి ఇంకా కామాక్షి కూడా వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత ఏంటి నువ్వు ఇలా వచ్చావత్తా అంటే మా అమ్మ ఇప్పుడే ఆ దొంగ ఎవరో తొందరగా కనిపెడతాను, ఆ 2 లక్షలు తీసేసిన దొంగ అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల నువ్వు వచ్చావత్తా అంటే అయ్యో వదిన నువ్వేంటి వదిన నన్ను దొంగను చేస్తున్నట్టున్నావు, నేను మర్చిపోయాను, ఆ డబ్బులు కందిపప్పు డబ్బాలే కాకుండా నేను బీరువాలు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను, ఇప్పుడు మీ అన్నయ్య గుర్తు చేసి ఈ డబ్బులు ఇచ్చాడు వదిన అని చెప్పనని తనైతే అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అంటే అయ్యో కామాక్షి నువ్వు నన్ను ఇప్పుడు బతికిచ్చావు, ఆ డబ్బులు పోయాయని చెప్పనని వీళ్ళంతా రాద్ధాంతం చేసినారు. ఇంకా ప్రభావతి మీద మళ్ళీ మీనా అయితే రివర్స్ అవుతుంది. ఏంటత్తయ్య ఆ డబ్బులు పోయాయని నన్ను దొంగం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులు దొరికాయని చెప్పనంటే నాకేదో దీంట్లో ఈ విషయంలో ఏదో తేడా కొడుతుంది కదండి అని చెప్పనంటే అవును నా భార్య చెప్పినట్టు ఏదో తేడా కొడుతుంది, నిన్నటిదాకా నా భార్య తీసేసిందని చెప్పని అన్ని మాటలు మాట్లాడు, ఇప్పుడు సడన్గా బీరువాలో పెట్టింది అని చెప్పని అంటున్నారు. నాన్న దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని చెప్పని మీకు అర్థం కావట్లేదు అంటే నాకు కూడా అదే అనుమానంగా ఉందిరా బాలు అని చెప్పనని అంటాడు. ఇంకా ప్రభావతి అయితే అమ్మయ్య పోతే పోయింది కానీ నా డబ్బులైతే మాత్రం ఎక్కడికి పోలా, ఎందుకంటే అవి నేను కష్టపడి చేసుకున్నటివి కదా అని చెప్పని అంటుంది. నీ మొహం వదిన నీ పెద్ద కోడలు ఇలా చేసి ఈ డబ్బులు ఇచ్చింది తన పుస్తల తాడు అమ్మేసి అని చెప్పని కామాక్షి అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా రోహిణి అయితే కామాక్షిగా సైగ చేస్తుంది చెప్పొద్దు పిన్ని అని.